పంచమహాపాతకములను ఇది ఉంటాయి. అవి ఒక జన్మతో విడిచిపెట్టవు. అవి వాడినొక్కడిని వదిలిపెట్టవు. వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాల్చేస్తాయి. జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంటపడి బాధిస్తూ ఉంటాయి. పరమ భయంకరములు అన్నమాట పంచమహాపాతకములు అంటే. అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు, కానీ ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను. అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపం ఏది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం. బ్రహ్మహత్యాపాతకం అంటారు, అందుకని అది పాతకం, బ్రాహ్మణుణ్ణి చంపకూడదు. కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం. రెండవది చౌర్యము, అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం. అంటే మిగిలినవి దొంగిలించచ్చన్న ఉద్దేశం కాదు, బంగారం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు, దొరికినా ముట్టుకోకూడదు. అందుకే స్వర్ణం దొంగతనం చేశాడనుకోండి కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మల పాటు. బంగారు దొంగతనం అంత ప్రమాదం. కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది, పాపం కాదు, మహాపాతకం. అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువుగారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం, అంతకన్నా ఒక్క అక్షరం కూడా ఇక నేను ఎక్కువ మాట్లాడను. గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం. నాలుగవది మధుపానం చేయడం, కళ్ళు సారా ఇలాంటివి తాగడం. ఇవి తాగడం పరమ ప్రమాద హేతు. అది పాతకమవుతుంది, అది ఈ జన్మతో విడిచిపెట్టదు, అది జన్మజన్మల పాటు బాధ చేస్తుంది. కాబట్టి మధుపానము అంటే కళ్ళు సారా ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం. ఇక ఐదవది ఒకటి ఉంటుంది, అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది. అది ఏమిటో తెలుసా? వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసిండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోబెట్టుకోవడం. ఏ కారణం చేత చెప్పకూడదు, ఇతను నా స్నేహితుడంటే అనకూడదు. ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి, ఆయన పేరు చెప్పాలి. ఆయనండి ఫలానా, నాతో కలిసి పని చేస్తూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, లేదా ఎదురింట్లో ఉంటారు అందుకు పరిచయం, లేదా ఆ వీధిలో ఉంటారు అందుకు పరిచయం, నా స్నేహితుడు అని చెప్పారనుకోండి, ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వంతు మీకేస్తారు. అది పంచమహాపాతకాలు అంటారు. అందుకే ఈ నాలుగిటిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి, వాడు నా స్నేహితుడు అన్నమాట ఇక మీరు మాట్లాడకూడదు. వాడు స్నేహితుడు, నా సుహృత్ అని ఎప్పుడూ అనకూడదు. ఇక అంటే ఐదో పాతం, అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది. అలాంటి వాళ్ళందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితుడండి, ఈయన నా స్నేహితుడండి అన్నాడు అనుకోండి, అన్నిటి పాపంలో ఫలితం వచ్చి వీడి ఖాతాలో పడి వీడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు కొన్ని వేల జన్మలు. అందుకే పంచమహాపాతకాలు అంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు, కానీ అవి వెంట తరుగుతాయి.